ఏ రకంగా ఈవిడిగాన ఏ పార్టీలోకి వచ్చే అవకాశం ఉందో ఏంటో మరింత విశ్లేషణ అయితే చేద్దాం. సార్ నమస్కారం సార్. సార్ అక్షర్ సత్యం గారు నమస్తే సార్. నమస్కారం సార్, చెప్పండి సార్. అక్షర్ సత్యం గారు, మీరు వినే ఉంటారు, వంగవీటి ఆశా కిరణ్ తాను ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నానంటూ పెను ప్రకటన అయితే చేశారు. దీన్ని ఎలా చూడాలంటారు? అయితే రాధా గారు ఎవరైతే అలా అన్నయ్య ఉన్నారో ఆయన అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉన్నారు, రాష్ట్రంలో ప్రెజెంట్ లేరు ఆయన. ఇలాంటి సమయంలో ఇవి ఇలా రావడానికి కారణం ఏంటి? ఒకవేళ ఆశా కిరణ్ వస్తే ఏ రాజకీయ పార్టీలోకి వెళ్ళే అవకాశం ఉందంటారు? సార్ ఇప్పుడు నేను విన్నదాని ప్రకారం ఆమె ఈ రోజు పాలకొల్లు కాపు వన భోజనాలకు వెళ్ళినట్టుగా విన్నాను నేను. ఆ ప్రెస్ మీట్ కూడా అక్కడే చేసి అక్కడే పెట్టారు. రైట్. ఈ కాపు వన భోజనాలు కూడా బహుశా ఏదో 1 month బ్యాక్ ఎప్పుడో డేట్ ఫిక్స్ చేసుకుంటారు, వాళ్ళు డేట్ ఫిక్స్ చేసుకుని ఇన్వైట్ చేసి ఉంటారు. సో అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే రాధా గారు లేని సమయంలో ప్రెస్ మీట్ పెట్టారా అనేది తప్పు అని చెప్తున్నా. ఓకే. సో ప్రీ ఫిక్స్డ్ డేట్ అది. సో ఇప్పుడు ఈ మధ్యలో వెళ్ళి ఉంటారు, లేకపోవడం తోటి ఆయన అన్న లేరు అని చెల్లి పెట్టారు అని తప్పండి. మన భోజనాలకు వెళ్ళి అక్కడ మీడియా వాళ్ళు సహజంగా రంగా గారు అమ్మాయి సేమ్ రంగా గారి లాగే యాజ్ ఇట్ ఈజ్ రంగా. నేను కూడా ఫస్ట్ టైం చూస్తున్నాను ఆమె. నేను రంగా గారిని చూస్తున్నట్టే అనిపిస్తుంది ఆమె మాటలు గానీ, ఆమె బాడీ లాంగ్వేజ్ గానీ, ఆమె చిరునవ్వు గానీ. సో మీడియా ఖచ్చితంగా ఫోకస్ చేసి అడుగుతారు చెప్పినప్పుడు. ఆమె ప్రకటించింది తప్పించి అన్నగారి మీద కోపంతో గానీ అన్నగారు లేని సమయంలో పెట్టారన్నది సబబు కాదని నేను భావిస్తున్నానండి. రెండోది, ఆమె రాజకీయాల్లోకి రావాలని ఇంటెన్షన్ ఉన్నట్టుగా నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఆ ఇంటెన్షన్ లేకపోతే సత్యం గారు, కొంతమంది పెద్దవారు అయితే ఏమంటున్నారంటే, కొంతమంది కాపు నేతలు కావచ్చు, కొంతమంది ఆవిడ ప్రధానంగా ఈ టైంలో రాజకీయాల్లోకి ఇలా రావటం కంటే రాధా మిత్ర మండలి ఉంది కాబట్టి ఎలాగో కొంత సేవ చేసి ప్రజాసేవలో కొంత చేసి కొంత గుర్తింపు తెచ్చుకుని తర్వాత ఆవిడ ఆరంగేట్రం చేస్తే బాగుండేదని కొంతమంది బాహాఘాటంగానే చెప్తున్న పరిస్థితి. దానిలో వాస్తవం ఉందంటారు? అంటే రాధా మిత్ర మండలిలో చేసిన తర్వాత కొంత చేసిన తర్వాత రావాలా, లేదంటే ఇలా డైరెక్ట్గా వచ్చే అవకాశం ఉందండి? ఎందుకంటే ఇక్కడ సత్యం గారు ఇంకోటి కూడా ముడిపడి ఉంది. ముద్రగడ పద్మనాభం గారి కూతురు కూడా ఆయన ముద్రగడ రెడ్డిగా మార్చుకున్నారు, అది వేరే విషయం అనుకోండి. ఆవిడ కూతురు కూడా ఇప్పుడు జనసేనలోనే ఉంది. మరి అదేవిధంగా చూసుకుంటే రాధా ఎవరైతే ఉన్నారో ఇప్పుడు టీడీపీలో ఉన్నారు, వాళ్ళ అన్నగారు నరేంద్ర గారు అయితే వైసీపీలో ఉన్న పరిస్థితి. ఇప్పుడు ఈవిడ జనసేనలోకి వచ్చే అవకాశం ఉందంటారా? ఇప్పుడు ఒకటండి, ఆమె నేను రాజకీయాల్లోకి వచ్చేస్తున్నానని ప్రకటించలే. నేను ప్రెస్ మీట్ విన్నాను. రైట్. రెండోది, ఏ పార్టీలోకి వస్తున్నానని చెప్పాలి. ఏమే ఉంటుంది, నేను రాగదా రంగా మిత్ర మండలిలో గ్యాప్ ఉంది, ఆ గ్యాప్ సరి చేయడానికి ట్రై చేస్తాను, వాళ్ళతో కలిసి పనిచేస్తాను, వాళ్ళకి సేవ చేస్తూ వాళ్ళు ఏది నిర్ణయిస్తే అది చేస్తానన్నారు. కానీ రాజకీయాల్లోకి వస్తానని నేను అంటలేదండి. ఆమె అంటున్నది ఏంటి, రాధారత్నంగా అంటే మా నాన్నగారు ఆశయాలను ముందుకు తీసుకెళ్తాను, ఆశయాలు నిర్వహించడం కోసం ఆ రంగా గారి అభిమాన సంఘాలు అయ్యి ఉన్నాయి, వాళ్ళతో కలిసి పనిచేస్తాను, వాళ్ళు రాజకీయాల్లోకి వెళ్ళమంటే వెళ్తాను, లేకపోతే లేదన్నట్టుగా చెప్తున్నారు. ఆమె అప్పుడు పార్టీలోకి వచ్చేస్తుంది, ఆమె రాజకీయాల్లోకి వచ్చేస్తుంది అని ఏదో కొంతమంది వ్యక్తులు రాని ఇష్టం లేని వాళ్ళు చేస్తున్న రాజకీయాలుగా నేను భావిస్తానండి. అయితే సత్యం గారు జనసేనలోకి చెప్పండి, ప్లీజ్ చెప్పండి. చెప్పండి సార్. జనసేనలోకి చెప్తాను. ఆమె జనసేనలోకి వెళ్తాదా, టీడీపీలోకి వెళ్తాదా, వైసీపీలోకి వెళ్తాదా అంటే ఒక రంగా గారి అభిమానిగా ఎవరైనా చెప్పేది ఏంటంటే, రంగా గారిని పొట్టను పెట్టుకోవడంలో ఆ 2 పాలక వర్గాలకి చెందిన అటువంటి వ్యక్తుల్ని రాధా గారే మరి ఆయన రాజకీయ అజ్ఞానంతో చేశారో, రాజకీయ విజ్ఞానంతో చేశారో, లేకపోతే మరి తల్లి గారి ఒత్తిడితో చేశారో, లేదా మీలాంటి నాలో చెప్పింది ఒత్తిడితో చేశారు. కానీ చంద్రబాబు నాయుడు గారికి అచ్చికి సంబంధం లేదని ప్రకటన ఇవ్వడం ముమ్మాటికి తప్పు అండి. అది ఆయన చాలా తప్పు చేశారు. అటువంటి పొరపాటు చేయదని నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఈ మాటలు ఎందుకు నాకు మెచ్యూర్డ్ గా కనిపిస్తున్నాయి. నేను విన్నదే ఆమె ప్రెస్ మీట్. పవన్ కళ్యాణ్ గారితో కలిసే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు, వాస్తవం ఉందంటారు దానిలో? కలిసి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి పార్టీ అంటేనండి, ఇప్పుడు ఈమె కలవాలని ఉన్నా ఆమె ఆయన కలుపుకోవాలి కదండి, లేదా చుట్టూ ఉన్న వాళ్ళు కలిసే అవకాశాన్ని ఇవ్వాలి కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి చుట్టూ అనేక గోడలు ఉన్నాయండి, ఆ గోడలు దాటుకుని వెళ్ళగలగాలి ఈమె. వెళ్ళగలిగితే కలిస్తే ఖచ్చితంగా కలిసి పని చేస్తారు. రంగా గారి అమ్మాయికి కూడా గోడలు అడ్డుపడే అవకాశం ఉందంటారా? అంటే రంగా గారి అమ్మాయి పరమశివుడు వచ్చినా గానీ గోడలు తీరండి వాళ్ళు. అంతేనా?
సాక్షాత్తు పరమశివుడు వచ్చి నేను పవన్ కళ్యాణ్ గారితో మీరు ఇప్పుడు ఒక మాట్లాడానయ్యా, నేను పరమశివుడు బ్లాస్టింగ్ న్యూస్ అయితే చెప్పారు. జనసేనాని దగ్గరికి వెళ్ళాలంటే అనేక గోడలు అడ్డున్నాయి, వాళ్ళని దాటుకుని వెళ్ళడం చాలా కష్టమని ఇప్పుడు మీరైతే ఒక బ్లాస్టింగ్ న్యూస్ అయితే చెప్పారు. ఖచ్చితంగానండి అది వైఖరి మారాలి. అది నేను పవన్ కళ్యాణ్ గారి యొక్క నిజాయితీ పరుడు, పవన్ కళ్యాణ్ గారు ఒక అధికార ఫలాలని సంస్థలో అందిస్తాడని నమ్మకంతో పనిచేస్తున్న వ్యక్తిని నేను. అయితే దాని అలాగని అక్కడ ఉన్న కొన్ని లోపాలను కూడా ఎత్తి చూపాల్సిన అవసరం ఉందండి ఒక అనలిస్ట్ గా. ఇప్పుడు ఎవరు అనుకుంటున్నారు ఆ గోడలు? అక్షర్ సత్య గారు, మీకు అభ్యంతరం లేకపోతే చెప్పొచ్చా, ఆ గోడలు ఎవరు అనుకుంటున్నారు మీరు? అది పద్ధతి కాదండి. ఇప్పుడు గోడలు ఎప్పుడు ఉంటాయంటే దాని చుట్టూ ఉన్న వాళ్ళే కడతారు గోడలు. ఎప్పుడు కూడా ఎక్కడ ఏ నాయకుడికి అయినా సరే. ఇప్పుడు ఎన్టీ రామారావు గారితో ఉండండి, చంద్రబాబు నాయుడు గారు పెత్తనం ఉండేది కాబట్టి తనకు అనుకూలం వాళ్ళనే ఎక్కడైనా సరే ఆ చుట్టూ ఉన్న వాళ్ళే తనకు అనుకూలం కలనిస్తారు, అనుకూలం లేని వాళ్ళు కలవనివ్వరు. అయితే పవన్ కళ్యాణ్ గారు మేధావు కాబట్టి చూసిన చెప్పు చూస్తాడు. ఒకేసారి ఏది ప్రళయ రుద్రుల విజృంభ చేయి దాటిపోవచ్చు అండి. రైట్, సరే మన ఇష్యూ డైవర్ట్ చేయొద్దు. చెప్పండి. ఇప్పుడు ఆమె నేను తెలుగుదేశంతో గానీ జనసేన వైసీపీతో గానీ పనిచేస్తారని నేను అనుకోవట్లే. రైట్, ఎందుకంటే ఆమె తన తండ్రి ఆశయాల్ని నెరవేర్చడానికి వచ్చారంటున్నారు కాబట్టి తను ఇప్పుడు ఈ రోజు రంగా గారు ఉంటే రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యి ఉండేవాడండి, లేదా రాష్ట్ర రాజకీయాలు అతని చుట్టూ నడుస్తూ ఉండేవి. అవును, ఖచ్చితంగా ఆ రంగా గారు పిల్లలు ఖచ్చితంగా రాష్ట్ర రాజకీయాలను కానీ దేశ రాజకీయాలు కానీ శాసించే స్థితిలో ఉండేవారు. అయితే ఆ పిల్లలు శంతన్ కుమార్ గాని, చలపతిరావు గారు అబ్బాయిలు గాని, లేదా శంతన్ కుమార్ గాని, వంగవీటి నరేంద్ర గాని, రాధా గాని ఫెయిల్యూర్ అయ్యారనే చెప్పాలండి. తన తండ్రి గారి ఆశయాల్ని నిలబెట్టడంలో గాని, లేదా తండ్రి గారి చరిష్మను ఉపయోగించుకుని ప్రస్తుత రాజకీయాల్లో తమకంటూ తన స్పేస్ క్రియేట్ చేసుకోవడంలో గాని వీళ్ళంతా ఫెయిల్ అయ్యారనే చెప్పాలండి. ఇప్పుడు నరేంద్ర గారు ఉన్నారండి, ఆయన ఏం మాట్లాడతారో తెలియదు. రాధా గారు ఉన్నారు, అతి సౌమ్యుడండి ఆయన. సో వీళ్ళందరికీ ఒక భిన్నమైన వైఖరిలో భిన్నమైన తరహాల ఈమె రాజకీయాల్లో ప్రవేశిస్తే నడుచుకుంటాదని నేను భావిస్తున్నానండి. ఎక్కువ మంది అభిమానులు, జనసేన అభిమానులు కావచ్చు, రంగా గారి అభిమానులు కావచ్చు, ఎక్కువ మంది ఏ రాజకీయ పార్టీలోకి ఈవిడ వెళ్తే బాగుంటుందని కోరుకుంటారంటే ఏం చెప్తారు మీరు ఒక అనలిస్ట్ గా? ఒకటండి, ఇప్పుడు రంగా గారు చనిపోవడానికి కారణం నాటి పాలక వర్గాలండి. పాలక వర్గాలు కొంతమంది వ్యక్తులు. తర్వాత రంగా గారి సమాధుల మీద రంగా గారు చనిపోయేటప్పుడు ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీ రోల్ ఉందన్న గురించి కొద్దిగా ఆరోపణలు ఉన్నాయి. అట్లాగా తర్వాత అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ రెడ్డి సామాజిక వర్గం. ఆ రెడ్డి సామాజిక వర్గం కూడా రంగా గారి హత్యకి గల కారణాలు ఏంటని బలంగా విచారణ కూడా జరిపించలేకపోయిందండి. ఆ తర్వాత వచ్చిన ఏది మరి చెన్నారెడ్డి గారు కానీ, కోట్ల విజయభాస్కర్, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు కానీ, కోట్ల విజయభాస్కర్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి గారు కానీ, వీళ్ళెవరూ కూడా రంగా గారి కుటుంబానికి న్యాయం చేయలే. అలాగే తెలుగుదేశం కూడా రంగా గారి కుటుంబానికి న్యాయం చేయలేదండి. 40 సంవత్సరాలు సుమారు 40 సంవత్సరాలు అయిందని రంగా గారు చనిపోయి 40 సంవత్సరాలు కూడా రంగా గారి కుటుంబానికి న్యాయం చేయని రెండు పార్టీలు ఈ రోజు రంగా గారి కుమార్తెకి చేస్తారంటే నమ్మి వెళ్తే, అటువంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారితో కలిపి చేతులు పవన్ కళ్యాణ్ తో గానీ బీజేపీతో గానీ చేతులు కలిపి బయటకు వెళ్తే రాజకీయంగా ప్రస్థానం కొనసాగిస్తే మాత్రం మంచి భవిష్యత్తు ఉంటుందని నేను భావిస్తున్నానండి. జనసేనలోకి వస్తే వెళ్ళడానికి కూడా ఇద్దరు కలిసి పనిచేస్తే చాలా బాగుంటుందని. సో ఆప్షన్ అయితే జనసేన కానీ బీజేపీ కానీ ఎక్కువ ఆపర్చునిటీ ఉండే అవకాశం ప్రస్తుతం ఉందంటారు మీరు? ఉంటుంది భావిస్తున్నాను. ఎందుకంటే అది మనం చెప్పాను, మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసిన రెండు పార్టీలు కానీ లేదా రెండు సామాజిక వర్గాలు కానీ రంగా గారిని వాడుకుని వదిలేయడం తప్పించి రంగా గారి పేరు కానీ, రంగా గారి అనుచరులు కానీ, లేదా రంగా గారి భావజాలను కానీ, లేదా రంగాన్ని నమ్ముకున్న సామాజిక వర్గాలు కానీ ఆ రెండు పార్టీలు ఏ రోజున న్యాయం చేయలేదండి. రైట్, థ్యాంక్ యూ. గుర్తించుకోవాలి అని రంగా గారి అమ్మాయికి నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఆశా కిరణ్ గారికి సీనియర్ జర్నలిస్ట్ అక్షర్ సత్యం గారు అయితే ఒక పలు సూచనలు అయితే చేస్తున్నారు. ఏ పార్టీలలోకి వెళ్ళొచ్చో వెళ్ళకూడదో కూడా పలు సూచనలు అయితే చేస్తున్నారు అనుకోవాలి. ఖచ్చితంగానండి. అట్లాగే పవన్ కళ్యాణ్ గారికి, ఆశా కిరణ్ గారికి కూడా నేను చెప్పేది ఏంటంటే, మీరు రంగా గారి ఆశయం తాడిత పీడిత బాధిత వర్గాలకి రాజ్యాధికారాన్ని ఇవ్వాలనేది రంగా గారి ఆశయం అండి. ఆ ఆశయాన్ని నెరవేర్చడం
సో ఇతర ఆశయాలు రంగా గారి ఆశయం, రంగా గారు పవన్ కళ్యాణ్ గారి ఆశయం, అలాగే రంగా గారి వారసురాలుగా ఆశా కిరణ్ గారి ఆశయం నెరవేరాలంటే వీళ్ళిద్దరు కలిసి పనిచేసే పరిస్థితులు వస్తాయి, రావాలని నేను కోరుకుంటున్నాను. దానికి అనుగుణంగా ఇద్దరు కూడా ఒక స్టెప్ దిగి కలిసి పనిచేయాలని నేను భావిస్తున్నానండి. ఇంకోటి కూడా చెప్తున్నారు అనుకోవచ్చు, ఈ గోడలు ఏవైతే ఉన్నాయో ఆశా కిరణ్ గారిని అడ్డుకోలేవు, అడ్డుకోకూడదని కూడా మీరు అనుకుంటున్నారా? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు తలుచుకుంటే గోడలు ఎంత అండి, అంతేలేండి, భస్మం చేసేస్తాడు ఆయన గోడల్ని అందరినీ కలిపి. ఆయన తలుచుకోవాలి, ఆయనే తలుచుకోవాలి, ఆమె తలుచుకోవాలి, ఇద్దరు కలిసి పని చేయాలంటే ఇద్దరు ఒక స్టెప్ దిగి మన రంగా గారి ఆశయాల కోసం, లేదా తాడిత పీడిత బాధిత వర్గాలకి అధికారాన్ని సమస్థాయిలు అన్ని కులాలకు పంచాలనే అధికార వ్యవస్థల మార్పు తీసుకునే లక్ష్యం పవన్ కళ్యాణ్ గారి లక్ష్యం నెరవేరాలంటే ఈ ఆశా కిరణ్ లాంటి వ్యక్తులు కలుపుకోవడం కానీ లేదా కొన్ని సామాజిక వర్గాల్లో కొన్ని ప్రాంతాల్లో కూడా మంచి ఫాలోయింగ్ ఉంటుంది అని నేను భావిస్తున్నానండి. రైట్, థ్యాంక్ యూ సో మచ్. ఈ రోజున రంగా ఎలా ఉంటాడో తెలియదండి అసలు. ఇప్పుడు ఈ రోజున యువతకి రంగా ఎలా ఉంటాడో తెలియదు, రంగా ఎవరో తెలియదు, కానీ రంగా అంటే తలుక్కుని చెప్తారు ఒక మహాయోధుడు అని. అటువంటి వర్గాలందరూ కూడా ఈ రోజున ఎంతో ఉత్సాహంగా పనిచేస్తారు. అటువంటి ఆమె ఇది జనసేన లాంటి పార్టీలో ఉంటే. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి అక్షయ్ సత్యం గారు, మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేసినందుకు. థ్యాంక్ యూ సార్. సో ఏది ఏమైనప్పటికీ మనం